నమస్కారం ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం। మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు రోజు కూలీ 600 రూపాయలు ఇవ్వాలని, 2 సార్లు ఫోటోలు తీసే విధానం రద్దు చేయాలని, పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు టెంటో, ప్రాథమిక వైద్యం, గడ్డపార, పలుగు, తట్టలకు, మంచినీళ్లకు డబ్బులు చెల్లించాలని, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు సరఫరా చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఖమ్మం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సత్తుపల్లి మండలం చోడవరం గ్రామంలో ఉపాధి కూలీలతో సమావేశమై ఆయన మాట్లాడారు। కూలీలకు కూలీ డబ్బులు సకాలంలో రాక ఇబ్బందులు పడుతున్నారని, వారికి ప్రతి వారం చెల్లింపులు చేయాలని, అదేవిధంగా కొత్త సంవత్సరం పనిచేసిన వారి కూలీలకు అనేక మంది కూలీ డబ్బులు రాక ఇబ్బందులు పడుతున్నారని, వారందరికీ వెంటనే రావాల్సిన బకాయిలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు। ఉపాధి హామీ కూలీల సమస్యల పరిష్కారానికి కూలీలు ఐక్యంగా పోరాటానికి సిద్ధం కావాలని, రానున్న కాలంలో ఈ ఉపాధి హామీ పథకం తీసివేయడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని, కూలీలు ఐక్యంగా పోరాడి ఈ పథకాన్ని కాపాడుకోవాలని, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన 12,000 రూపాయలను వెంటనే చెల్లించాలని విజ్ఞప్తి చేశారు। రోజుకు 600 రద్దు చేయాలి, 2 సార్లు ఫోటో తీసే విధానం రద్దు చేయాలి, 2 సార్లు ఫోటో తీసే విధానం రద్దు చేయాలి, 2 సార్లు ఫోటో తీసే విధానం గడ్డ పలుగు పార పలుకు డబ్బులు, గడ్డ పలుగు పార పలుకు డబ్బులు, మంచినీళ్ళకు డబ్బులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, టాబ్లెట్లు, మజ్జిగ ప్యాకెట్లు ఇవ్వాలి, మజ్జిగ ప్యాకెట్లు ఇవ్వాలి। రేవంత్ రెడ్డి గారు ప్రకటించిన 12,000 రూపాయలు వెంటనే, రేవంత్ రెడ్డి గారు ప్రకటించిన 12,000 రూపాయలు వెంటనే।